కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. ఫ్లెక్సీ కోసం జోష్నను ఫోటోలు తీసిన కార్తీక్, సూరజ్ని వాడి స్టాల్ని లేకుండా చేస్తానన్న జోష్న, పారును అనుమానించిన కార్తీక్, రెస్టారెంట్ బిజినెస్ పెడతానన్న కాశీ, జోష్నను సీఈఓగా పనికిరావన్న శివనారాయణ. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. నీ షాప్ ముందు నా మనవరాలు ఫ్లెక్సీ పెట్టాలా? అలా ఎలా కుదురుతుంది? దీనికి మేము ఒప్పుకోం. ఇంకా నయం, జోష్నని జ్యూసులు సర్వ్ చేయమని అడగలేదు అంటుంది పారు. మీరు చెప్పింది కూడా బాగానే ఉంది, అలాగే చేయించండి అంటాడు సూరజ్. ఎక్కడైతే నా మర్యాద పోయిందో అక్కడే నిలబెట్టుకోవాలి. మేడం ఒక గంట సేపు జ్యూసులు సర్వ్ చేస్తే నా మీద, నేను అమ్మే హెల్దీ ఫుడ్ మీద అందరికీ నమ్మకం వస్తుంది అంటాడు సూరజ్. ఇందుకు నేను ఒప్పుకోను అంటుంది జోష్న. ఎందుకు ఒప్పుకోవు? దానివల్ల నీకే సోషల్ మీడియాలో మంచి పేరు వస్తుంది అంటాడు కార్తిక్. సూరజ్ కోరుకున్న న్యాయం కూడా జరుగుతుంది అంటాడు శివనారాయణ. ఆ తర్వాత కార్తిక్, దీప, సూరజ్, పారు బయటకు వెళ్ళి జోష్నను రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీస్తారు. ఈ ఫోటోలను నా ఫోన్కి పంపించి మేడం గారిని రేపు స్టాల్ దగ్గరకు తీసుకురా బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్. పారు, నీ సపోర్టు మొత్తం జోష్న వైపే ఉంది కదా అని డౌట్ పడతాడు కార్తిక్. లేదురా, మనపై అనుమానం రావద్దని అలా నటిస్తున్నాను అని చెప్తుంది పారు. ఆ తర్వాత శివనారాయణ వచ్చి, సూరజ్ లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మన వ్యాపారంలో ఉంటే బాగుంటుంది అంటాడు. చూద్దాం తాత, ఎవరి భవిష్యత్తు ఎలా ఉందో అంటాడు కార్తిక్. మరోవైపు గదిలోకి వెళ్ళిన జోష్న, ఉన్నదానివి ఉండక లేనిపోని సలహాలిచ్చి నన్ను ఇరికించావు అని పారుపై ఫైర్ అవుతుంది. నువ్వు తప్పు చేసి నన్నంటావేంటే? వాడితో గొడవ పెట్టుకోమని నేను చెప్పానా అంటుంది పారు. వాడు ఇంటి వరకు వస్తాడనే విషయం నాకు తెలియదు కదా, అయినా నేను వెళ్తే కదా వాడికి న్యాయం జరిగేది. రేపటి వరకు వాడుండడు, వాడి స్టాలు ఉండదు, వాడు ఉండడు అంటుంది జోష్న. మళ్ళీ ఏం చేస్తావే? మీ తాత ఒప్పుకోడు, ఇలా వెళ్ళి అలా వస్తే సరిపోతుంది అంటుంది పారు. ఎక్కడ కొడితే నా ఈగో హట్ అవుతుందో తెలిసే వాడు అలా చేశాడు, వాడిని నేను విడిచిపెట్టను అంటుంది జోష్న. మరోవైపు కావేరి, స్వప్న మాట్లాడుకుంటూ ఉంటారు. మీ నాన్న సీఈఓగా లేడు కాబట్టి అల్లుడు గారు డ్రైవర్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఏదో ఒక పని చూసుకోవాలి కదా అంటుంది కావేరి. ఆ మాటలు కాశీ విని బయటకు వెళ్ళిపోతాడు. వెనకాలే వెళ్ళిన స్వప్న, ఫీల్ అయ్యావా అని అడుగుతుంది. లేదు, మా అమ్మైనా ఆ మాటే చెప్తుంది కదా అంటాడు కాశీ. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అంటుంది స్వప్న. నేను జాబ్ చేయను, రెస్టారెంట్ బిజినెస్ చేస్తాను అని తన ఐడియా షేర్ చేసుకుంటాడు కాశీ. సంతోషిస్తుంది స్వప్న. మరోవైపు తండ్రికి సారీ చెప్తాడు దశరథ. మీరు మిమ్మల్ని పెంచినట్లు మేము మా కూతుర్ని పెంచలేకపోయాము అని చెప్తాడు. దీనికి ఈ బుద్ధులు ఎందుకు వచ్చాయి అంటుంది సుమిత్ర. వయసులో ఉన్నవాళ్ళు ఆ మాత్రం స్పీడ్గా ఉంటారులే సుమిత్ర అంటుంది పారు. సూరజ్ విషయంలో నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకో తాత అంటుంది జోష్న. ఎందుకు అంటాడు శివనారాయణ. ఇది నీ మనవరాలి పరువుకు సంబంధించిన విషయం అంటుంది జోష్న. రోడ్డుపై తనతో గొడవ పడినప్పుడు గుర్తు రాలేదా పరువు అని అంటాడు శివనారాయణ. సూరజ్ ముందు ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటాడు దశరథ. గొడవ పెద్దది చేయొద్దని ఒప్పుకున్నాను, కానీ నేను వెళ్ళను అంటుంది జోష్న. నువ్వు సీఈఓగా పనికిరావు అనడానికి ఇది మంచి ఉదాహరణ. నీకు లీడర్కి ఉండాల్సిన లక్షణాలు అస్సలు లేవు అన్నట్లు మాట్లాడతాడు శివనారాయణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే నేను తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి, నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అని జోష్నకు చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు శివనారాయణ. మీ తాత కోపం చూసావు కదా, ఎలాగైనా వెళ్ళవే, లేదంటే ఆ దీప సీఈఓ అయిపోతుంది. ఆస్తి కార్తిక్ గారి పేరు మీద రాస్తారు, నీ గురించి నిజం తెలిస్తే మనం రోడ్డున పడతాం అంటుంది పారు. కోపంగా చూస్తుంది జోష్న. ఎందుకు అలా కోపంగా చూస్తున్నావు అంటుంది పారు. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.